వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ పొట్టి పెసరపప్పుతో డీప్ ఫ్రై లేకుండా పునుకులు వేసుకుందాం. మనం పప్పు రుబ్బుకుందాం. పొట్టి పెసరపప్పు 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కోవాలి. పొట్టు ఎక్కువ తీయకూడదు. నేను పొట్టు తీయలేదు, కొంచెం పొట్టే కడిగేటప్పుడు వెళ్ళింది. మిగిలిన పొట్టు అంతా ఉంచేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం, గట్టిగా పట్టుకుందాం, నీళ్ళు పోయొద్దు. పెసరపప్పు మిక్సీ పట్టుకుంటాం అయిపోయింది. ఇందులో చిటికుడు సోడా వేసాను, తగినంత ఉప్పు వేస్తున్నాను, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. స్టవ్ మీద గుంటల మూకుడు పెట్టాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ప్లేట్ మూత వేసుకుందాం. సరే మూత తీసుకుందాం. ఒక్కొక్కటిగా తిరిగేసుకుందాం. కాయలు అవసరం ఉండదు, తిరిగేసుకుంటే ఆయిల్ అలా సరిపోతుంది. మళ్ళీ మూత వేస్తున్నాను. పునుకులు వేగిపోయినాయి. ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. పునుకులు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి. పొట్టి పెసరపప్పుతో చేసుకున్నాం కదా మనం, చాలా మంచిది. క్రిస్పీగా చాలా మెత్తగా వచ్చినాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.